హాయ్ ఎవ్రీవన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదైనా ఆకర్షించడం కాదు. ఇట్స్ అబౌట్ అలైన్మెంట్. మన యొక్క ఆలోచనలు, మన భావాలు అండ్ మన యాక్షన్స్ని ఒక అలైన్మెంట్లోకి తీసుకొని రావడం. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలే లా ఆఫ్ అట్రాక్షన్లోని ప్రిన్సిపల్స్ని పర్ఫెక్ట్లీ రిఫ్లెక్ట్ చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ సేస్ వాట్ యు థింక్ యు బికమ్. భగవద్గీత సేస్ యద్భావం తద్భవతి. మన యొక్క భావాలే నిజాలు అవుతూ ఉంటాయి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సేస్ బిలీవ్ యువర్ డిజైర్ అండ్ రిసీవ్ ఇట్. భగవద్గీత సేస్ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. విశ్వాసం ఉంటే జ్ఞానం ఫలితం లభిస్తూ ఉంటాయి. బట్ చాలామంది రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే డిటాచ్ ద అవుట్కమ్. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే కర్మణ్యే వాధికరాస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం మాత్రమే మన హక్కు, ఫలితం కాదు అనేసి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొత్త విషయం ఏమీ కాదు. అది మన సనాతన ధర్మంలో నిగూఢంగా దాగి ఉన్న జ్ఞానం. సో బిలీవ్ విత్ శ్రద్ధ అండ్ విజువలైజ్ విత్ భక్తి అండ్ యాక్ట్ విత్ నిష్కామ కర్మ. సో అప్పుడు ఈ యూనివర్స్ మొత్తము కూడా మనకు కావాల్సిన దానికోసం పనిచేయడం స్టార్ట్ చేస్తుంది.